వెల్కమ్ టు రాజు రివ్యూస్. నా రివ్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా రివ్యూ నచ్చినట్టయితేనే ఓ లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు రెగ్యులర్గా చాలామంది రివ్యూస్ చూస్తూనే ఉంటారు. సో వాళ్ళతో పోల్చుకుంటే నా రివ్యూస్లో చూసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కానీ మీరు చూసినప్పుడు నాకు సబ్స్క్రైబ్ చేస్తే కనుక నాకు కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో కాబట్టి నాది రోజుకు ఒక వీడియో వస్తుంది. ఎక్కువ నోటిఫికేషన్స్ అయితే రావు, ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే కలిగించదు. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్తే కనుక మెయిన్గా హైలైట్స్ ఏమన్నా ఉన్నాయంటే కనుక ఈరోజు అంటే ఓటింగ్ అప్పీల్ కోసం, అంటే ప్రేక్షకుల నుంచి ఓటింగ్ అప్పీల్ కోసం టాస్కులు పెట్టారు. సో దీంట్లో ప్రేరణ గారు విన్ అయ్యారు. సో ప్రేరణ గారు విన్ అయ్యి ఓటింగ్ అప్పీల్ చేసుకోవడానికి ఆవిడ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆవిడ రిక్వెస్ట్ చేసుకున్నారు. దీని తర్వాత వచ్చి నబీల్ అండ్ అవినాష్ అండ్ రోహిణి గారి మధ్య డిస్కషన్ జరిగింది కదా. సో దీంట్లో తప్పు ఎవరిది? నబీల్ అండ్ అవినాష్లో అవినాష్ నబీల్ నిరికించాడా, నబీల్ వచ్చి అవినాష్ నిరికించాడా? సో ఇది ఎవరికి మైనస్ ఎవరికి ప్లస్ దీని గురించి మాట్లాడుకుందాం. అలాగే ముందు రోజు వైన్ వాడుకున్నాం అన్నట్టుగా గౌతమ్ మాట్లాడాడు. దాని తర్వాత వచ్చి ఆ నోరు మూసుకుని కూర్చో, అంటే మూడ్ లేకపోతే మూసుకుని కూర్చో, ఈ అంటే దీనికి సంబంధించి గౌతమ్ కొన్ని మాటలు అంటే నోరు జారాడు కదా. సో దానికి సంబంధించి నేను అన్న మాటల వల్ల ఏమన్నా తప్పు అంటే మైనస్ అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందని చెప్పి ఈ రోజు వెంటనే సారీ చెప్పుకున్నారు. నెక్స్ట్ వచ్చి మెయిన్గా చెప్పుకోవాల్సిన పాయింట్లు అదొకటి. తర్వాత పుష్ప 2 ఫీలింగ్స్ అన్న సాంగ్ ప్రమోషన్లో భాగంగా హౌస్లోకి ఎంటర్ అయిన శేఖర్ మాస్టర్ గారు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేశారు. సో మెయిన్గా ఈ రోజు ఎపిసోడ్కి సంబంధించి మెయిన్ ఏమన్నా పాయింట్స్ ఉన్నాయంటే ఇవే. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోకి వెళ్తే కనుక అవినాష్ మన ప్రేరణ గారు వీళ్ళ మధ్య కొంచెం వాటర్కి సంబంధించి జల్లుకోవడం, ఒకరి మీద ఒకరు వేసుకోవడం ఇది జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ప్రేరణ గారు డిష్ వాష్ చేస్తూ ఉంటే మనోడు వాటర్ తాగి ఏదైతే బాటిల్ ఉందో ఆ బాటిల్ నుంచి వాటర్ తీసి ప్రేరణ గారి మీద జల్లుతూ ఉంటారు. సో జల్లుతూ ఉంటే ఈ సంగతి చూస్తానని చెప్పేసి ఆవిడ బయటకు వచ్చి నిఖిల్ సపోర్ట్ తీసుకుని జాగ్రత్తగా మోసుకొని పట్టుకుని వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో అవినాష్ని పడేస్తారు. సో ఫస్ట్ స్టార్టింగ్ ఎంటర్టైన్మెంట్తో ఆ నీళ్ళు చల్లుకోవడం, ఆ పూలు చల్లుకోవడం అన్నట్టుగా ఏదో అలా బాగానే ఉంది. సో ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చి బిగ్ బాస్ ఓటింగ్ అప్పీల్ కోసం టాస్కులు జరుగుతాయి. ఉన్నది 7 మెంబర్స్ జెంటల్గా, అంటే ఇద్దరిద్దరు పర్సన్స్ ఒక టీమ్గా ఉండండి, ఒక పర్సన్ మిగిలిపోతాడు అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ జంటలుగా మారడానికి 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్లో జంటగా మారాలి అంటే కనుక ఒక పర్సన్ మిగిలిపోతాడు. సో దీనికి ఫస్ట్ గౌతమ్ లీడ్ తీసుకుని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, మీలో ఎవరైనా సరే నాతో ఆడడానికి ఎవరైనా ముందుకు వస్తే కనుక నేను వాళ్ళతో మాట్లాడుకుని అది కరెక్ట్ అనిపిస్తే కనుక నేను వాళ్ళతో జత కడతాను, గేమ్ ముందుకు వెళ్ళొచ్చు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఉన్నదే 7 మెంబర్స్. ఎక్కువ మంది ఉంటే కనుక ఒక డిస్కషన్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ తక్కువ మెంబర్స్ మీద తన గురించి ఎక్కువగా ఆలోచించుకుని గౌతమ్ ముందుకెళ్ళి మాట్లాడాడు చూసారు. అది రోహిణి గారి పాయింట్. అంటే వాళ్ళకి అనిపించింది, ఏంట్రా ఈ మనిషి నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకుంటున్న వాళ్ళో చెప్తే కనుక నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని చెప్తాను అంటున్నాడు. సో ఉన్నది 7 మెంబర్స్ అని చెప్పేసి అక్కడ అందరికీ అనిపించే ఉండొచ్చు. సో ఇక్కడ రోహిణి గారు ఆ పాయింట్, ఏంటి గౌతమ్ అదేదో నువ్వే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ నిన్ను ఎవరు సెలెక్ట్ చేసుకోవాలో చెప్తే నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకో అంటే ఎవరైతే గౌతమ్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్తే తనకు నచ్చిన తను సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. అన్ని పాయింట్స్ అన్ని రీజన్స్ కరెక్ట్గా ఉంటే. సో అక్కడ అంత చాయిస్ అయితే లేదు. సో దాన్నే రోహిణి గారు అదేదో నువ్వే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా రోహిణి గారు అంటారు. అంటే ఇక్కడ గౌతమ్ అంత అంటే ఉన్నదాన్ని అంత చేసి అంత చెప్పవలసినంత అయితే అవసరం లేదు. ఉన్నది 7 మెంబర్సే కదా, ఎక్కువ మంది లేరు కదా. సో కాబట్టి ఆ పాయింట్ రోహిణి గారు అడగడం. దీని తర్వాత వచ్చి ఇక్కడ ఫస్ట్ ప్రేరణ గారు ఏంటంటే నిఖిల్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆ ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీరియల్కి సంబంధించిన బ్యాచ్లో ఉన్నది వీళ్ళిద్దరే. సో కాబట్టి చివరిగా అవకాశం సోనియా గారు ఉన్నప్పుడు నిఖిల్తో అంత అవకాశం లేదు, నెక్స్ట్ వచ్చి యష్మి వచ్చినప్పుడు అంత అవకాశం లేదు, నెక్స్ట్ పృథ్వీ కూడా అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నది వీళ్ళిద్దరే కాబట్టి సో నేను నిఖిల్తో కలిపి ఆడతానని చెప్పేసి ప్రేరణ గారు అంటారు. దీని తర్వాత వచ్చి నబీల్ ఇక్కడ అవినాష్ బాగా ఆడతాడు, గేమ్లు చాలా బాగా ఆడతాడు కాబట్టి నేను అవినాష్తో ఆడతాను అన్నట్టుగా ఇక డెసిషన్. అవినాష్ ఏం మాట్లాడ్డాడు. ఒకవేళ అవినాష్ మాట్లాడాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ అవినాష్ అండ్ రోహిణి గారే కదా సెలెక్ట్ చేసుకుందరు. సో ఇక్కడ
ఇక్కడ ఎవరు చేసిన పొరపాటు ఇది? నబీల్ ఏం చేశాడంటే అవినాష్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో తర్వాత వచ్చి విష్ణుప్రియ గారు వచ్చి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? రోహిణి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. మీరు బాగా క్లారిటీగా చూడండి. ఇక్కడ యాక్చువల్గా రోహిణి అవినాష్ ఇద్దరు కదా, ఇది ఫస్ట్ నుంచి ర్యాట్ బ్యాచ్ అని అన్నారు కదా. సో అందులో అలా టీ వెళ్ళిపోయింది కాబట్టి ఉన్నది వీళ్ళిద్దరే. సో కాబట్టి ఏదైనా సరే వీళ్ళిద్దరే కదా సెలెక్ట్ చేసుకుంటారు. సో నీకు ముందు అవకాశం ఇచ్చినప్పుడు, స్టార్టింగ్లో నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రేరణ గారు నిఖిల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి వాళ్ళ బ్యాచ్లో మిగిలింది వాళ్ళే. సో నెక్స్ట్ వచ్చి డైరెక్ట్గా నబీల్ అవినాష్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో కాబట్టి చివరిగా విష్ణుప్రియ గారు గౌతమ్ని సెలెక్ట్ చేసుకోకుండా రోహిణి గారిని సెలెక్ట్ చేసి, ఎందుకంటే రోహిణి గారు గౌతమ్తో కన్నా నాకు రోహిణి గారితో బెటర్ అని ఆవిడ అనుకుంది, గౌతమ్ చూజ్ చేసుకోలేదు. సో కాబట్టి 6 అయిపోయిన తర్వాత మిగిలింది ఒక్కలే గౌతమ్. సో గౌతమ్ ఒక్కడే ఓట్ అప్పీల్ చేసుకుని టాస్క్లో ఆడడానికి లేదు. సో అక్కడ మిస్టేక్ ఎవరు చేశారు? ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క పాయింట్, కొంతమందికి నబీల్ది కరెక్ట్ అని అనిపించుండొచ్చు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే వాళ్ళకి అవకాశం ఉంది. ఎందుకంటే అవినాష్ ఈ నబీలు గౌతమ్ సెలెక్ట్ చేసుకుని ఉంటే గనక సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో ఆవిడ ఏం చేద్దును? రోహిణి గారు అవినాష్ కలిపి చేసుకుని విష్ణుప్రియ గారు మిగిలిపోదును. సో అక్కడ ఓట్ అప్పీల్ చేసుకోవడానికి వాళ్ళకి అంటే గేమ్ ఆడే అవకాశం అయితే అవినాష్ వద్దును. ఇక్కడ నబీల్ చేసిన పొరపాటు ఏంటంటే టక్కుమని వెళ్ళి తను అడిగేశాడు ఎవరిని? అవినాష్ నువ్వు నేను కలిపి ఆడదామని చెప్పాడు. ఇక్కడ 100% నబీల్ది పొరపాటే, మీరు ఏ విధంగా అన్నా అనుకోండి. సో ఎంత స్ట్రాటజీ ఆయన ఆలోచించినా కూడా మొదట ఒక నిర్ణయం తీసుకున్నాడు కదా, తీసుకుని ఇక్కడ అవినాష్ని సెలెక్ట్ చేశాడు. సో చేసిన తర్వాత గౌతమ్ మిగిలిపోయిన తర్వాత ఇలా పడుకుని ఆలోచించుకున్నాడు. ఏం ఆలోచించుకున్నాడు అన్నది తన బుర్రలో పరిగెట్టి ఉండొచ్చు. ఏదన్నా డెసిషనే కదా. సో డెసిషన్ అయిపోయిన తర్వాత మీరు పుష్ప సినిమా ఉందండి, పుష్ప సినిమాకి టికెట్ తీసుకుని థియేటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత పక్క థియేటర్లో ఆడుతున్న ఇంకో సినిమాకి నేను వెళ్తాను, ఈ టికెట్ క్యాన్సిల్ చేసిందంటే అవుతుందా? అవ్వదు కదా. సో నువ్వు డెసిషన్ ముందు తీసుకున్నప్పుడు ఈ లాస్ ఎవడు భరిస్తాడు? అంటే ఇక్కడ అవినాష్ నువ్వు డిసైడ్ అయిపోయిన తర్వాత అవినాష్కి మైండ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఓహో నేను గేమ్ ఆడుతున్నానని. తర్వాత అవినాష్ని అడుగుతాడు, అవినాష్ నేను డెసిషన్ మార్చుకోవచ్చా అని. సో నువ్వు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఒక మనిషి కమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డెసిషన్ మార్చుకోవచ్చు అని ఎలాగ అడుగుతాడు ఆయన? అంటే అడిగిన పాయింట్ కరెక్టే, కానీ అప్పటికే ఫిక్స్ అయిపోయాడు కదా. ఇప్పుడు మీరు లక్కీ డ్రాలో మీరు అవతల పర్సన్కి ఏదో ఫ్రిడ్జ్ గెలిచారండి పలానా పేరెట్టి. సో గెలిచిన తర్వాత లక్కీ ట్రిప్లో నువ్వు పేరు మారిపోయిందమ్మా నీది కాదని అంటే అవతల పర్సన్ గెలుస్తాడని అతను అనుకోలేనప్పుడు ఆల్మోస్ట్ గెలిచిన తర్వాత మారిపోయింది అన్నప్పుడు కొంచెం ఉంటుంది కదా, కొంచెం ఎంతో కొంత ఫీలింగ్ ఉంటుంది మనిషి అన్న ఓడికి. అది లేకపోతేనే ప్రాబ్లం. అర్రే అంటే అతనికి అంతవరకు ఆశ లేదు. వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత మనిషికి అన్నది ఒక ఆశ ఉంటుంది కాబట్టి, సో లేనిది వచ్చింది మళ్ళీ నీది కాదమ్మా వేరే వాళ్ళు అన్నప్పుడు ఒక కొంచెం ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ నబీలు ఫస్టే గౌతమ్ని సెలెక్ట్ చేసుకుని ఉంటే అవినాష్ అసలు ఆ ప్రాబ్లం లేదు, అవినాష్ని రోహిణి సెలెక్ట్ చేసుకుని వాళ్ళిద్దరు అయిపోయి విష్ణుప్రియ గారు మిగిలిపోను. కానీ ఇక్కడ మనోడు ఫస్ట్ ఒక డీల్ కుదుర్చుకుని తర్వాత వెంటనే గౌతమ్ చెప్పిన పాయింట్ కరెక్టే, నబీల్ చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ ఆశ చూపించి అనవసరం అక్కడ అవినాష్ని ఇబ్బంది పడింది అవినాష్. సో ఏదేమైనా సరే నబీల్ది పొరపాటు. ఎందుకంటే ఫస్ట్ ఒకటి అనుకున్నాడు, ఒక నిర్ణయానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అటు ఫేవరెటిజం అంటే రోహిణి గారు 100% అవినాష్ని తీసుకుందరు, ఇటు విష్ణుప్రియ గారు మిగిలిపోతారు. సో కాబట్టి అప్పుడేమంటాడు, గౌతమ్తో పోల్చుకుంటే నేను విష్ణుప్రియ గారితో కలిపి ఆడుదునేమో నబీల్ మరి. సో కాబట్టి ఇక్కడ నబీల్ అనుకున్నది ఏదైతే ఉందో అది బొక్కపడింది అయితే మాత్రం అవినాష్కి. సో పెట్టిన పాయింట్ కరెక్టే, కానీ ఇది ముందే చేసుంటే నబీలు బెటర్ అని నా అభిప్రాయం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఈ విధంగా ఆలోచించండి. ఎందుకంటే ప్రేరణ నిఖిల్కి ఇచ్చినప్పుడు నబీలు అవినాష్ కాకుండా గౌతమ్కి ఇచ్చినప్పుడు రోహిణి గారు అవినాష్ అవుతారు తప్ప వాళ్ళిద్దరు వెళ్ళి విష్ణుప్రియని తీసుకోరు కదా. మరి బొక్కపడింది ఎవరు? అవినాష్కే కదా. సో కాబట్టి ముందు డెసిషన్ తీసుకుని నువ్వు విన్నాని గిఫ్ట్ నువ్వు అనుకుని చెప్పి తర్వాత మారిపోతే ఆటోమేటిక్గా ఫీలింగ్స్ మారుతాయి కదా. అది మనిషిలో ఉన్న స్వార్థం. అది ఆటోమేటిక్గా మీరు ఎంత డబ్బా కొట్టుకున్నా ప్రతి మనిషిలో 99.9% ఉన్న 1% స్వార్థం లేని మనిషి అంటూ ఉండడు. ఆ స్వార్థం ఎంతో కొంత ఉంటుంది. నాది అన్న ఫీలింగ్ లేకపోతే నాది అన్న భావన ఉంటుంది ఎక్కడో దిక్కున. సో అది నాది పోయిందన్న మిస్సింగ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. మీరు ఎన్నన్నా చెప్పండి కానీ అదైతే ఉంటుంది.
దీని తర్వాత వచ్చి ఇక్కడ మిస్టేక్ అయితే నాకైతే నబీల్ అనిపించింది. ఆ మాట అనకుండా ముందే గౌతమ్ తీసుకుంటే సరిపోను కదా. నెక్స్ట్ దీని తర్వాత గౌతమ్ తీసుకున్నప్పుడు అవినాష్ని అడుగుతాడు. సారీ, అవినాష్ని అడిగినప్పుడు అవినాష్ ఏం చెప్తాడంటే సరే అంటాడు, పర్వాలేదు నువ్వు డెసిషన్ మార్చుకోవచ్చు అంటాడు. సో ఇక్కడ వరకు అవినాష్ తప్పే లేదు. సరే తర్వాత ఏం చెప్పాడంటే తన రీజను, అవినాష్ నువ్వు నామినేషన్లో లేవు, టాప్ 5కి ఆల్రెడీ వెళ్ళిపోయావు కాబట్టి తను నామినేషన్లో ఉన్నాడు కాబట్టి మాకు ఓటు అప్పీలు ఉంటే మాకు మంచిది అన్నాడు. చాలా మంచిది, మంచిగా మాట్లాడాడు, తప్పు లేదు. కానీ ముందే మాట్లాడుంటే సరిపోను. అప్పుడు బుర్ర ఏమైంది నబీల్కి, ఆ బుర్రలో బలు వెలగలేదా, ఫస్ట్ వెలగాలి కదా. సో కాబట్టి ఇక్కడ నబీల్ నాకు తప్పే. ఎందుకంటే అదేదో ఫస్ట్ చేస్తుంటే నబీల్ కరెక్ట్, సెకండ్ చేశాడు కాబట్టి ఆశ పెట్టిన తర్వాత మళ్ళీ అవినాష్ ఫీల్ అవడంలో తప్పే లేదు. సో దీని తర్వాత ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే, రోహిణి గారు అండ్ అవినాష్, కాబట్టి వాళ్ళిద్దరు కలిపి ఆడదురు. సో వాళ్ళ ఛాన్స్ మిస్ చేసింది అయితే మాత్రం నబీల్. సో దీని తర్వాత గౌతమ్ గురించి చెప్పిన పాయింట్స్ అయితే వ్యాలిడ్. ఎందుకంటే తన నామినేషన్లో ఉన్నాడు కాబట్టి తనకు అవసరం ఉంది కాబట్టి నేను గౌతమ్ తీసుకుంటా అన్నాడు. ఇది వ్యాలిడ్ పాయింట్. ఓకే, ఇక్కడ గౌతమ్ గురించి చెప్పాడు, అయిపోయింది. దీని తర్వాత వచ్చి ఇక్కడ మన నబీల్ ఇంకో పాయింట్ గెలుక్కుంటాడు. ఏంటంటే లాస్ట్ టైం మీరు టేస్టీ తేజ అని కంటెండర్, అంటే ఏ కంటెండరు టికెట్ టు ఫినాలే కంటెండర్ కింద సెలెక్ట్ చేశారు చూసారా, అది తప్పు అన్నట్టుగా మాట్లాడతాడు, అది బయాస్డ్గా చేశారన్నట్టుగా. సో ఆ పాయింట్ గెలుక్కుంటాడు. ఆ పాయింట్ గెలుక్కున్న దానికి అవినాష్ అప్పుడు పెద్దగా మాట్లాడ్డు. సో పెద్దగా దాని గురించి చర్చకు రాదు. కానీ ఆ పాయింట్ రోహిణి గారు తీశారు. యాక్చువల్గా అవినాష్ నబీల్ మీద కృతజ్ఞత భావన, అదే భావం ఏదైతే ఉందో అది ఉంది, నాకు సాయం చేశాడు కాబట్టి ఈ హౌస్లో ఉన్నానని ఉంది. కానీ మీరు ఎవరినైనా చూసుకోండి, మీరు 99% హెల్ప్ చేయండి అబ్బా అవతల వాళ్ళకి, మీరు ఒక్కసారి చేయలేనప్పుడు ఒక్కసారి చేయలేని పాయింటే మాట్లాడతారు. నువ్వు రోజు అప్పు అనుకో, లేదా సాయం అనుకో, లేదంటే ఏదోటి అనుకోవచ్చు, మీ దగ్గరకు వచ్చి 99% హెల్ప్ పొందిన తర్వాత ఒక్కరోజు నువ్వు సాయం చేయకపోయినా సాయం చేయలేని మ్యాటర్ గురించే మాట్లాడతారు. 99% చేసిన దాని గురించి ఎవ్వరు మాట్లాడరు. బయట మనుషులు అయితే ఆ విధంగానే ఉన్నారు. నేను అందరి గురించి కాదు, అందుకే 90% వేసుకోండి. 90% మనుషులు ఆ విధంగా ఉన్నారు. 10% మహానుభావుల గురించి మనం మాట్లాడడం. కానీ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం చేసిన సాయం 99% చేసినా 1% చేయలేనిది మాత్రం గుర్తుపెట్టుకుంటారు. 99% చేసింది ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. సో ఇక్కడ అవినాష్ అయినా మామూలు మనిషే కాబట్టి సహజంగా మనిషిలో ఉన్న గుణం అది. సో అందరి గురించి కాదు, మళ్ళీ మీరు అందరి గురించి అని అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ అవినాష్ ఈ పాయింట్ రేజ్ చేయడానికి గల కారణం ఏంటంటే ముందు ఆశ చూపి తర్వాత తూచ్ అన్నాడు చూసారా నబీలు, అంటే అవకాశం అవినాష్కి ఇచ్చాడు, తర్వాతకు లేదు ఇక్కడ గౌతమ్కి అవసరం కాబట్టి నేను గౌతమ్ని మార్చుకుంటాను అన్నాడు. సో నువ్వు షీల్డ్ ఇవ్వబ్బా, నువ్వు డైరెక్ట్ కప్ ఇచ్చినా కూడా, డైరెక్ట్ విన్నర్ కప్ ఇచ్చినా కూడా, తర్వాత చేసినా కూడా ఈ పాయింటే తీస్తారు. సో మీరు లాజికల్గా ఆలోచిస్తే కనుక ఇప్పుడు ఇదే నబీల్ ఉన్నాడు కదా, ఈ నబీలు ఇప్పుడు ఏమన్నాడు, గౌతమ్కి ఇచ్చాడు అవసరం అని చెప్పేసి. తర్వాత మీరు టేస్టీ తేజ్ అని ఎందుకు సెలెక్ట్ చేశారు, బయాస్డ్గా సెలెక్ట్ చేశారు కదా, డైరెక్ట్గా మీరు కంటెంటర్ ఇచ్చేస్తున్నారు, టికెట్ టు ఫైనాలే కంటెంటర్ అంటే డైరెక్ట్గా ఇస్తున్నారు కాబట్టి. సో అది కరెక్ట్ కాదు, ఇటు గౌతమ్కి ఇచ్చి ఉండొచ్చు కదా, లేదా పృథ్వీకి ఇచ్చి ఉండొచ్చు కదా అని తన పాయింట్ అడిగినప్పుడు, ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు అడిగిన పాయింట్నే చూద్దాం. నబీల్ అడిగిన పాయింట్ కరెక్ట్ అబ్బా, వ్యాలిడ్. సో వ్యాలిడ్ పాయింట్. ఇక్కడ ఆడియోళ్ళు వీక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం ఆనవాయితీగా వచ్చేదే. ఇక్కడ మొదలెట్టిందే నబీలు. ఎందుకంటే మెగా చీఫ్ కంటెండర్ కోసం గేమ్ ఆడినప్పుడు యష్మితో లేడీ అయితే ఓడిపోతుంది కాబట్టి నువ్వు ఓడిపో, తర్వాత వచ్చి విష్ణుప్రియ గారిని తీసుకున్నది కూడా ఓడిపోతుందని, ఇదంతా స్ట్రాటజీ ఆలోచించింది ఎవరు, నబీల్ కాదా. డైరెక్ట్గా ఓపెన్గానే చెప్తాడు వీళ్ళు అయితే ఓడిపోతారు కాబట్టి మనం మెగా చీఫ్ అవడానికి పృథ్వీ నువ్వన్నా నేనన్నా ఓకే అని అనుకున్నారు కదా, మరి అది గేమ్ ప్లానే కదా, కాదా అది. మరి అక్కడ వీక్ అనే కదా నువ్వు తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు అప్పుడు, మరి స్ట్రాంగ్గా వీళ్ళు బాగా ఆడుతున్నారు కాబట్టి బాగా ఆడే వాళ్ళని తీసుకోవాలి అని అనుకోవాలి కదమ్మా నబీలు, నువ్వు అనుకోవాలి ఆ రోజు కూడానే. సో ఆ రోజు ఏమో నీది న్యాయం, ఈ రోజుదేమో వీళ్ళది అన్యాయమా. అంటే గేమ్ ఆడితే అన్ని రకాలుగా ఒకే పాయింట్ మెన్షన్ చేసుకుని వెళ్ళారనుకో ఇది కరెక్ట్ అవచ్చు. అలాగే నబీల్ గేమ్ తప్పని నేను అన్నాను. ఎందుకంటే స్టార్టింగ్లో నబీల్ ఏం ఆడలేని నబీల్ తర్వాత సోనియా గారి దగ్గర కానీ యష్మి గారి దగ్గర కానీ కొన్ని నామినేషన్ పాయింట్లు రేజ్ చేయడం,
సో ఎవరితోని కూడా ఏ మాట పడితే ఆ మాట తోలకుండా మాట్లాడడం చాలా డీసెంట్గా ఉన్నాడు కాబట్టి ఈ రోజు వరకు ఉన్నాడు. సో ఉన్నప్పుడు ఒక వాళ్ళని ఏలెత్తి చూపించినప్పుడు, ఒక వేలు చూపించినప్పుడు మిగతా 4 ఏళ్ళు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అవినాష్ మాట్లాడింది తప్పు లేదంటే అవినాష్ మాట్లాడింది కూడా తప్పే. కానీ అంతకన్నా పెద్ద తప్పు ఎవరిది? తప్పుల కోసం ఎతుక్కుంటే గనక మొదట ఎత్తుకున్న పాయింట్ ఆ నబీల్ తప్పు. ఇక్కడ చెప్పేదేంటంటే నువ్వు తేజాని ఎందుకు సెలెక్ట్ చేశారు అని అంటున్నారు. తేజ ఓకే వీళ్ళ బ్యాచ్‌లో వాడే. కానీ ఇక్కడ నిఖిల్ కూడా ఉన్నాడు కదా! నిఖిల్ సరే నాకు తేజ ఓకే. అప్పటికే 2 అవకాశాలు గౌతమ్‌కొచ్చాయి. అలాగేనేమో పృథ్వీకొచ్చాయి. అందులోనే అవినాష్ అంటాడు పృథ్వీ ఫౌల్ ఆడాడు కాబట్టి ఇంకా అలాంటిది గౌతమ్ సెలెక్ట్ చేయొచ్చు కదా! అన్నది తన పాయింట్. నేను అదే అంటున్నాను. గౌతమ్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? అది టికెట్ టు ఫినాలే. స్ట్రాంగ్ ప్లేయర్‌ని తీసుకొనొచ్చి అవకాశం ఇచ్చారు అని అనుకుంటే గనక బొక్క పడితే ఎవరు పోతారు? ఇప్పుడు నా పాయింట్‌లో నేను మాట్లాడుతున్నాను. నబీల్ అన్నప్పుడు వీళ్ళ పాయింట్‌లో వీళ్ళు మాట్లాడతారు. నబీల్ పాయింట్ కరెక్ట్ అని కాదు అక్కడ. ఆ పాయింట్ వరకు ఏంటంటే మీరు డైరెక్ట్‌గా కంటెండర్ ఇచ్చేస్తున్నారు. అంటే డైరెక్ట్‌గా అదే లాస్ట్ టాస్క్ కదా! డైరెక్ట్ మీరు ఆ కంటెండర్‌ని చేసేస్తున్నారు. అదైతే నెగ్గిన తర్వాత కంటెండర్ అవుతాడు అన్నది తన పాయింట్. ఓకే వాలిడ్. కానీ మరి అదే నబీలు మెగా చీఫ్ కంటెండర్ కోసం ఇది టికెట్ టు ఫినాలే ఇంకానిది. మెగా చీఫ్ కంటెండర్ కోసం పృథ్వీ నువ్వు నేను ఎవరికి నెగ్గేస్తాం వీక్‌గా ఉన్న యష్మిని గాని, విష్ణుప్రియని గాని తీసుకుందాం. ఆళ్ళైతే ఈజీ అవుతదని చెప్పిన నువ్వే మరి అలాంటిదప్పుడు నువ్వు స్ట్రాంగ్‌గా ఆడే వాళ్ళకి ఇవ్వాలి కదా! మరి అంతే కదా మరి. మరి ఆ బ్రీఫ్ కేసు స్ట్రాంగ్‌గా ఆడే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా! ఎవడి గేమ్ ఆడు ఆడతాడబ్బా! ఇక్కడ ఎవడన్నా ఫైనల్‌గా చూసి ఆడియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తున్నారు. అంతే కదా! ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళకి నచ్చితే ఎంటర్‌టైన్‌మెంట్. ఈరోజు రివ్యూస్ చూసేవాళ్ళు కూడా ఈ రివ్యూవర్ ఏం చెప్తున్నాడు? మనం ఒకటి అనుకుంటాం. నిఖిల్ బాగా ఆడుతున్నాడు. నబీల్ సరిగ్గా ఆడలేదు. ప్రేరణ బాగా ఆడుతుంది. గౌతమ్ సరిగ్గా ఆడట్లేదు అన్నది చూసి ఆడియన్‌కి ఒక అభిప్రాయం వచ్చిందనుకోండి. నా అభిప్రాయం కరెక్టా కాదా? వీడి అభిప్రాయం ఏంటి? మీకు అర్థమైందా? మనిషిలో ఉన్న కుతూహలతే అది. నువ్వు ఒకటి అనుకుంటావు. అవతలోడు కూడా నువ్వు అనుకున్నదే అనుకుంటున్నాడా? లేదంటే కొత్తగా ఏమన్నా అనుకుంటున్నాడా? అని భావన. నువ్వు ఇప్పుడు రివ్యూస్ చూడడానికి గల కారణం ఏంటండి? మీరు రెగ్యులర్‌గా టీవీలో ఎపిసోడ్ చూస్తున్నారు. లైవ్‌లో చూస్తున్నారు. అంటే మీకు ఏం జరుగుతుందో అక్కడ తెలుసు. ఒక మూవీ చూసినోళ్ళైనా, ఒక రివ్యూ అంటే ఈ 'బిగ్ బాస్' ఎపిసోడ్ చూసేవాళ్ళైనా ఆల్రెడీ గంట ప్రోగ్రామ్ మీరు చూస్తున్నారు. నేను అదే చూస్తున్నాను. కానీ మీకొకటి అనిపిస్తది. అంటే ఆల్రెడీ చూసిన ప్రోగ్రామే రివ్యూలో ఇతను ఏం చెప్తున్నాడు? నాకనిపించింది ఇక్కడ ఈరోజు నబీల్‌ది తప్పనిపించింది. అవినాష్ తప్పనిపించింది అన్నది మీకు ఏదో ఒకటి అనిపిస్తది. మీకనిపించిందే అవతల రివ్యూవర్ చెప్పేదానికి అనిపించిందా? లేదా అతనికి వేరే ఏమన్నా అనిపించిందా? అంటే మనలో ఒకటి ఏదైతే ఉందో అది కంపారిజన్ చేసుకోవడం కోసం రివ్యూస్ అంటే వీళ్ళకి ఏమనిపించింది అని తెలుసుకోవడమే అంతే కదా! చూసిన దాన్నే మళ్ళీ రివ్యూవర్ ఏం చెప్తున్నాడు అని అంటే అది రైటా రాంగా అన్నది ప్రతి మనిషిలో ఉండి కుతూహలం అయితే అదే. సో మనది ఏమనుకున్నా కూడా అవతలోడు ఏమనుకుంటున్నాడు అన్నదే కదా కావాల్సింది. సో కాబట్టి అది తప్పు అయితే కాదు. నేను ఈరోజు రివ్యూస్ చేయడానికి గల కారణం ఏంటంటే మీకులాగా నేను కూడా 'బిగ్ బాస్' షో చూసేవాడిని. అలాగే రివ్యూ చూసి నాకనిపించిందే వాళ్ళకనిపించిందా లేదా మనం ఏమన్నా వేరేగా అనుకుంటున్నాం అన్నది ప్రతి మనిషిలో ఉంటుంది. కొంచెం నేను ఒక స్టెప్ ఎదరికేసి నేను మీలాంటి ఒక 'బిగ్ బాస్' చూసి షోకి సంబంధించి కొంచెం ధైర్యం చేసి మనం రివ్యూ స్టార్ట్ చేసాం అనమాట. ఎందుకంటే అంటే నాకనిపించింది చెప్పడం కోసం. రైటో రాంగో మన ప్రయత్నం మనం చేస్తున్నాం. మీకు గనక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను మీలో ఒకడిని. సో మీరు ధైర్యం చేయలేదు. నేను ధైర్యం చేసి ఒక స్టెప్ ఎదరికేసి నాకనిపించింది చెప్తున్నాను. అలాగని చెప్పేసి నాకనిపించిందని కరెక్ట్ కాదు. ప్రతి మనిషిలోనే ఒక్కొక్కరికి ఒకళ్ళు నచ్చొచ్చబ్బా! కొంతమంది నిఖిల్ నచ్చొచ్చు. కొంతమంది గౌతమ్ నచ్చొచ్చు. అంటే మనలో ఏ అయితే క్వాలిటీస్ ఉన్నాయో సో మనకు దగ్గరగా ఉన్న వాళ్ళని మనం చూజ్ చేసుకుంటాం. అది తప్పు అయితే కాదు. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండలేరు కదా! సో కాబట్టి ఎవరి నిర్ణయం వాళ్ళదే. స్వార్థం లేని మనిషి అంటూ ఎవ్వరూ లేరు. ఎవరికొకరు స్వార్థం లేకుండా ఎక్కడుంటారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే నబీల్ ఫస్ట్ గౌతమ్‌ని సెలెక్ట్ చేసుకొని ఉండుంటే గనుక ఈ ప్రాబ్లమ్ రాకపోను. సో ఇక్కడ నబీల్ చేసిందైతే పొరపాటే. ఎందుకంటే అవినాష్‌ని రోహిణి గారు సెలెక్ట్ చేసుకుందరు. విష్ణుప్రియ గారు మిగిలిపోదురు. సో కాబట్టి మీరు ఏమనుకున్నా ఇక్కడ నబీల్‌ది పొరపాటు. సో ఈ డిస్కషన్‌లో ఏంటంటే మరి అలాంటిదప్పుడు ఇక్కడ తేజ గురించి ఇలా బయాస్డ్ అన్నప్పుడు వీళ్ళు డైరెక్ట్‌గా ఓపెన్‌గా చెప్పి మరి మెగా చీఫ్ కంటెండర్ కోసం వీక్ పర్సన్స్ తీసుకున్నారు. మరి అది తప్పు కాదా? నబీల్ చేసింది. సో కాబట్టి అది తప్పే. సో ఇక్కడ బయాస్డ్‌గా మీరు నిర్ణయం తీసుకున్నారని చెప్పి అడిగినప్పుడు సో వాళ్ళు చెప్పుకున్నప్పుడు ఈ పాయింట్ అవినాష్‌కి తట్టలేదు. దేని గురించి టేస్టీ తేజ గురించి ఎందుకు లేరా బాబు అని మాట్లాడలేదు.
ఎందుకంటే ఎంతో కొంత కృతజ్ఞత భావం. ఎందుకంటే మనోడు టికెట్ టు ఫినాల్ గెలుచుకున్న తర్వాత కూడా ఇది నీ వల్ల వచ్చిందని చెప్తాడు నబీల్ గురించి. సో ఇక్కడ విషయం ఏంటంటే రోహిణి గారు రేజ్ చేస్తారు ఈ పాయింట్. ఎందుకంటే తింగరోళ్ళగా అంటే ఈ పాయింట్ని ఎందుకు టచ్ చేయకుండా వదిలేస్తాడని అవినాష్ ఆవిడే లీడ్ తీసుకుని మాట్లాడుతుంది నబీల్తో. మాట్లాడినప్పుడు నబీల్ మీరు బయాస్డ్గా తీసుకున్నారంటారు. సో అప్పుడే అవినాష్ మాట్లాడతాడు. అప్పటి వరకు అవినాష్ మాట్లాడా కన్నింగ్గా ఏదో మాట తోసేద్దామన్న ఫీలింగ్ అయితే అతనికి లేదు. కానీ మనిషి అంటేనే స్వార్థపరుడన్న ఏదైతే భావన ఉందో, నేను అందరి గురించి మాత్రం అనట్లేదు మరొకసారి, ఎందుకంటే 90% స్వార్థం ఉంటుంది, 10% పక్కన పెట్టేసిన. సో ఇక్కడ అవినాష్కి ఏమనిపిస్తుంది అంటే నన్ను ముందు సెలెక్ట్ చేశాడు మళ్ళీ ఇప్పుడు కాదన్నాడు కదా అన్నది ఉంటుంది. నువ్వు 99 సార్లు హెల్ప్ చేసి 1% చేయకపోతే అది ఒక్కటి చాలా సో మనోడికి ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి వెంటనే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే మీరు గౌతమ్ గురించి నువ్వు ఇంతలా మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో బ్లాక్ స్టార్ ఎవరికి ఇస్తారు అని అన్నప్పుడు వీళ్ళు నలుగురు చెయ్యి ఎత్తుతారు. ఈ నలుగురు చెయ్యి ఎత్తినప్పుడు నిఖిల్ ఎత్తుదామా వద్దా అని లాస్ట్లో నిఖిల్ చెయ్యి ఎత్తుతాడు. సో కానీ అప్పటికే నాగార్జున గారు డిసైడ్ అయిపోయి ఉంటారు కాబట్టి గౌతమ్ గురించి. సో ఇక్కడ మరి ఆ రోజు నువ్వు బ్లాక్ స్టార్ ఇవ్వాలని ఎందుకు అన్నావని ఒక క్వశ్చన్ వేసాడు. ఇవి ఉంటుంది లోపల, నువ్వు అందుకే అంటున్నాను, నువ్వు 99% హెల్ప్ చేసినా కూడా నచ్చలేనప్పుడు మనిషి అంటే మరి మనిషి అనే దానికి అంటారు. స్వార్థంతో ఉన్న మనస్తత్వాలతోనే ఉంటారు. సో అంత మరీ గొప్ప మనసున్న మహానుభావులు చాలా అరుదుగా ఉంటారు. సో అక్కడ అవినాష్ ఫీల్ అయ్యాడు కాబట్టి ఆ మాట అనేసాడు అనమాట. సో అనకుండా ఉంటే బాగున్ను, కానీ అనకుండా ఉండడానికి అంత మహానుభావులు ఎవరు లేరు కాబట్టి ఆ స్వార్థం ఉంటుంది. అప్పటికే నన్ను తీసుకున్నాడు మళ్ళీ నన్ను వద్దన్నాడు, నేను ఒక్కరిని మిగిలిపోయానన్న ఫీలింగ్ ఉంటుంది. మీకు అర్థమైంది కదా. మీరు మామూలుగా చూడండి, 10 మందికి మీ దగ్గర ఉన్న ఒక ఉసిరికాయో ఒక టెంకాయో ఏదో ఒకటి అనుకోండి, ఒక అంటుపండు 10 మందిలో 9 మందికి ఇచ్చి నీ దగ్గర ఒక కాయ తక్కువ వచ్చిందని ఆ 10వ పర్సన్కి ఇవ్వలేదనుకో, నువ్వు అంతకుముందు వాళ్ళకి కనీసం నువ్వు ఎంత లేదనుకున్నా ఒక బస్తాడో లేదంటే ఒక టబ్బు ఒక డజన్ ఇచ్చేసి ఉండొచ్చు. ఒక యాపిల్లో పుచ్చకాయలో ఏదో ఇచ్చారు అనుకున్నావు, మన్నాడు ఒక అంటుపండు తక్కువ వచ్చింది ముందు రోజు ఇచ్చాను కదని చెప్పి ఒక అంటుపండు ఇవ్వలేదు అనుకో, నువ్వు 9 మందికి ఇచ్చి ఒక్కడికి ఇవ్వకపోతే ఆడేమనుకుంటాడంటే మహానుభావుడు నిన్న నాకేమో డజన్ ఇచ్చాడు, ఈ ఒక్కరోజు అంటుపండు ఇవ్వలేదు గొప్పోడు అని అనుకోడు. 9 మందికి ఇచ్చాడు నాకు కావాలని ఇవ్వలేదని అంటాడు. మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ముందు రోజు కప్పు ఇచ్చాడా, షీల్డ్ ఇచ్చాడా, లేదంటే ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి కాపాడేశాడు, ఇవన్నీ పట్టించుకోదబ్బా, బుర్ర దొలిచేస్తూ ఉంటుంది. ఏమనిపిస్తుంది, ఇంతమందికి నాకు అవకాశం ఇచ్చి తీసేసి మళ్ళీ గౌతమ్కి ఇచ్చాడని. సో ఆటోమేటిక్గా మనిషి మారిపోతాడు, సహజ గుణం అది. సో కాబట్టి ఇక్కడ అవినాష్ ఏమంటాడంటే మరి అదేదో ముందే గౌతమ్ని తీసుకోవచ్చు కదా, మళ్ళీ నన్ను సెలెక్ట్ చేసుకుని నన్ను అడగడం ఎందుకు, అది నువ్వు ఒప్పుకున్నావు కదా అంటాడు. ఒప్పుకున్నాడు, కానీ ఇక్కడ రోహిణి గారు స్టార్ట్ చేశారు కాబట్టి తను మాట్లాడుతున్నాడు. దాంతోపాటు ఏంటంటే మరి అలాంటిదప్పుడు నువ్వు గౌతమ్ గురించి ఎంత బాధపడేవాడివి అంటే టేస్టీ తేజని సెలెక్ట్ చేశారని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి, గౌతమ్ సెలెక్ట్ చేయలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి ఆ రోజు నాగార్జున గారి దగ్గర ఎందుకు మాట్లాడలేదు అని అడిగాడు. అడిగిన దానికి తను నువ్వు ఇరికించొద్దు, ఇటువంటి పాయింట్లో నన్ను ఇరికించొద్దు అన్నట్టుగా నబీల్ అంటాడు. నేనేం ఇరికించట్లేదు, ఉన్న పాయింట్ చెప్తాను అంటాడు. సో అప్పుడు ఏంటంటే నేను ఆ రోజు కూడా చెప్పాను గౌతమ్ అని. అవును, మీరు అందరూ పక్కకు పోయి డిస్కషన్ చేసుకున్నారు. అక్కడ పృథ్వీ కూడా అంటాడు టేస్టీ తేజ పేరు తీసుకున్నప్పుడు నువ్వెందుకు చెప్పాలి, నువ్వు వాదించాలి కదా, ఆ ప్రాసెస్ నువ్వు పృథ్వీ పేరు గౌతమ్ పేరు అంటే అక్కడ నబీల్ అంటాడు గౌతమ్ పేరు సెలెక్ట్ చేయొచ్చు కదా అన్నట్టుగా చెప్తాడు. ఆ డిస్కషన్ జరుగుతుంది. ఆ టైంలోనే అంటాడు అది నువ్వు వీళ్ళిద్దరి పేర్లు తీసుకోవాల్సింది, అప్పుడు బిగ్ బాస్ వాళ్ళు తేజ అంటారు, అక్కడితో ఆ ప్రాసెస్ ఆగిపోను కదా, తర్వాత చూసుకుందామని చెప్పేసి అంటారు. సరే నాకు ఆ థాట్ రాలేదు, ఆ బుర్ర రాలేదని అంటారు. ఈ పక్క విష్ణుప్రియ గారు కూడా చెప్తారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ రోజు నిఖిల్ కూడా ఒప్పుకుంటాడు. అదే విషయాన్ని అవినాష్ అంటాడు, ఏ నిఖిల్ నువ్వు ఒప్పుకున్నావు కదా ఆ రోజు అంటే, నిఖిల్ ఏమంటాడంటే అవును నిజమే, మేము బయాస్డ్గా ఏం తీసుకోలేదు, తను అప్పటికే హర్ట్ అయి ఉన్నాడు కదా గౌతమ్ విషయంలో కానీ నన్ను సెలెక్ట్ చేయలేదని, కాబట్టి అతను తీసుకున్నాం అని అంటారు. సో ఎవడైనా నెగ్గడానికే కదా చూసుకుంటాడు. ఇప్పుడు టేస్టీ తేజ గౌతమ్తో పోలిస్తే వీకు, పృథ్వీతో పోలిస్తే వీకు. పృథ్వీని ఎందుకు తీయలేదంటే ఫౌల్ ఆడాడన్నట్టుగా అన్నారు. గౌతమ్ని ఎందుకు తీసుకోలేదంటే ఆల్రెడీ ఛాన్స్ టేస్టీ తేజకి రాలేదు కదా అన్నది. అక్కడ నబీలు ఎత్తిన పాయింట్ ఏంటంటే మీరు అక్కడ ఆడడానికి నెగ్గిన తర్వాత కంటెంటర్ అవుతారు కదా, ఇది డైరెక్ట్ కంటెంటర్ని చేసేసారు మీరు. కాబట్టి అంటే గేమ్ ముగ్గురు ఆడితే అందులో ఒకళ్ళు కంటెంటర్ అవుతారు కదా, అలా ముగ్గురు ఆడిలో ఒకరిని సెలెక్ట్ చేయలేదు, డైరెక్ట్ కంటెంటర్ని సెలెక్ట్ చేశారు కదా. సో ఎక్కువగా గేమ్స్ ఆడి దగ్గరగా సెకండ్ ప్లేస్కి వచ్చింది గౌతమ్ కాబట్టి మీరు గౌతమ్ని సెలెక్ట్ చేయకుండా టేస్టీ తేజని ఎలా, ఇది పాయింట్ కరెక్టే.
అలాంటిదప్పుడు మనం ముందు చేసింది కూడా కరెక్ట్ అయి ఉండాలని నా భావన. మరి నబీల్ మెగా చీఫ్ కంటెంటర్ ఆడినప్పుడు ఆ వీక్ కంటెంట్ కావాలని సెలెక్ట్ చేసుకుని ఓడిపోమని చెప్పింది అదేమవుతుంది? అది కూడా మీరు ఆలోచించాలి కదా. సో ఇక్కడ నబీల్ ఎత్తిన పాయింట్ కరెక్టే, కానీ అవకాశం వాళ్ళ ముగ్గురికి ఇచ్చారు కాబట్టి సో వాళ్ళు వీక్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు పెట్టిన రెండు పాయింట్స్. ఒకటే, ఇంతకుముందు గేమ్లో టేస్టీ తేజ ఆడలేదు. నెక్స్ట్ టేస్టీ తేజ నిఖిల్ అవినాష్తో పోలిస్తే వీక్ కాబట్టి నాకు గెలిచే అవకాశం ఉంది. రోహిణి గారు ఒక పాయింట్ పెట్టారు, అది వాళ్ళ గేమ్. అది దీనికి ఏమనిపించిందో నేను చెప్పినప్పుడు. సో ఇక్కడ ఆలోచించవలసింది అంటే నబీల్ ఎవిక్షన్ సీల్ ఇవ్వడం వల్ల అవినాష్ ఉన్నాడు కాబట్టి ఆ మాట అనకుండా ఉంటే బాగున్నది అన్నది అది నా అభిప్రాయం, మీ అభిప్రాయం, అందరి అభిప్రాయం అదే. కానీ సహజంగా నేను చెప్పేది ఏంటంటే నువ్వు 99 సార్లు హెల్ప్ చేసినా ఒక్కసారి చేయకపోతే ఆ పాయింటే తీసుకుంటారబ్బా, అది సహజ గుణం. సో కర్ణుడు ఏదైతే కవచ కుండలాలతో పుట్టినట్టు మనిషి సహజంగానే మనిషిలో అది ఉంటుంది, ఆ స్వార్థంతో నిండి ఉంటుంది. కాబట్టి అది అవినాష్ తప్పు అయితే కాదు. ఎందుకంటే నాకు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు అంటున్నాడు. అంటే నువ్వు మాట మార్చుకున్నావు, నువ్వు అదే ఇప్పుడో మాట అప్పుడో మాట అతని అభిప్రాయం, అది అభిప్రాయం సహజం. అది మీరు ఎన్నన్నా అనుకోండి, మనిషిలో ఉండి సహజంగా ఉండి గుణం అది. సో అది కూడా లేకపోతే వాళ్ళ మహానుభావులతో సమానం. సో కాబట్టి ఇక నబీల్ ఎత్తిన పాయింట్ ఎంత అయితే రైట్ అనుకుంటున్నారో నబీల్ది అంతైతే తప్పు కూడా ఉంది. అది తుత్తరతో ఎత్తుకున్న పాయింట్. ఎందుకంటే కంగారు పడి తొక్కేసుకుంటున్నారు అన్నట్టుగా తొక్కుకున్నాడు మనోడు. సో అనవసరమైన పాయింట్ అని నాకు అనిపించింది. సో తొందరపడి ఒక నిర్ణయం తీసుకుని మళ్ళీ తర్వాత నిర్ణయం మార్చుకుని ఇదంతా మీద వేసుకున్నాడని నాకు అనిపించింది. అదే తొందరపడి కోయిల ముందే కూర్చుంది అన్నట్టుగా నబీల్ తొంత అలాగ అనిపించింది అనమాట. సో దీని తర్వాత మధ్యలో ప్రేరణ గారు దూరతారు. టేస్టీ తేజ ఏం ఆడేశాడని చెప్పేసి మీరు టేస్టీ తేజని సెలెక్ట్ చేశారని అంటే మరి నువ్వేం ఆడేసావు అని చెప్పేసి నువ్వు అడుగుతున్నావు అని అడిగాడు. మంచి పాయింట్ ఇది. ప్రేరణ గారు అంటే మీరేం పొడి చేశారండి, టేస్టీ తేజ పొడలైంది అంటే ఎంత పొడ్డం అనగా ఆడడం అంటే మీరేం గేమ్లు ఆడి గెలిచేశారు అన్నది అవినాష్ గారి భావన. సో ఆవిడ ఆ పాయింట్ మాట్లాడేటప్పుడు చెప్తాడు, నేను నబీల్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మధ్యలో నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. సో ఆవిడ మాట్లాడుతుంది, నాకు ఆల్రెడీ నబీల్ చెప్పాడు అని చెప్పేసి. వాళ్ళ అక్కడ గ్రూప్లో డిస్కస్ చేసుకుంటారు ఆ పాయింట్. అప్పుడు తప్పు లేదు, కానీ ఆ రోజు ఇదే పాయింట్ రేట్ చేసి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు 5 మాట్లాడుకుంటారు తప్ప ఇక్కడ మాట్లాడరు. సో అదే పాయింట్ ఏంటంటే బ్లాక్ స్టార్ ఇచ్చినప్పుడు వీళ్ళు 5 అంటే బ్లాక్ స్టార్ గౌతమ్కి ఇవ్వాలి అన్న ఫీలింగ్లోనే ఉన్నారు కాబట్టి చెయ్యి ఎత్తారు. కాబట్టి మరి ఈ రోజు దాని గురించి మాట్లాడడం అనవసరం కదా. నీకు మనసులో ఉన్నప్పుడు ఆ రోజే మాట్లాడాలబ్బా. నీకు ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడతాం కాదు. ఆ రోజు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ రోజే మాట్లాడాలి. ఆ రోజు మాట్లాడితే అతనికి హెల్ప్ అవుతుందో ఏమవుతుందో అది జరుగుతుంది. సో ఈ రోజు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇది మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. నా అభిప్రాయం అయితే ఇది. అవినాష్ పొరపాటు లేదంటే ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఉండడానికి గల అంటే అవినాష్ షోలో ఉండడానికి గల కారణం నబీల్ కాబట్టి నబీల్ మీద కృతజ్ఞత భావం చూపించాలి, ఇరికించడానికి ట్రై చేయకూడదు. కానీ మనిషి అంటేనే స్వార్థపరుడు కాబట్టి ఆ స్వార్థం ఏదైతే ఉందో ముందు నాకు ఆశ చూపించాడు కదా. అంటే అవినాష్కి ఆశ చూపించి మళ్ళీ వెంటనే తూర్చని చెప్పేసి గౌతమ్ సైడ్ మారిపోయాడు. వెళ్ళిపోయిన కారణం కరెక్టే, కానీ అదేదో ముందు చేసుకుని ఉంటే ఇక్కడ విష్ణుప్రియ గారు మిగిలిపోదురు, రోహిణి గారు అండ్ అవినాష్ ఆడుదుడు. సరే నా అభిప్రాయం ఇది. సో మీకు అనిపించిన అభిప్రాయం మీకు ఉంటుంది. నాకు అనిపించింది ఏదంటే అది ఇక్కడ తొందరపడి ముందే కూర్చుని కోయలు ఏదన్నా ఉందంటే అది నబీల్ అనమాట. సో దీని తర్వాత ఇక్కడ మిగిలిపోయింది, ఒంటరి అయిపోయింది ఎవరు, అవినాష్ అనమాట. సరే వీళ్ళిద్దరు జంటలుగా ఏర్పడ్డారు కాబట్టి దీని తర్వాత నిన్న నోరు జారిన గౌతమ్ ఈరోజు దాని డ్యామేజ్ ఎంతవరకు జరిగింది అంటే నిన్న ఎపిసోడ్లో నోరు జారాడు కదా, మూడ్ లేకపోతే మూసుకొని కూర్చో, యష్మిని వాడుకుంది నువ్వు, ఇలాంటి కొన్ని పదాలు అంటే విన్నర్కి దగ్గరగా వెళ్ళినప్పుడు కొన్ని పదాలు అయితే వదిలేశాడు. అది మైనస్. అంటే ఇప్పటికే అంటే మైనస్ అని కాదు, గౌతమ్కి ఓటేసి వాళ్ళందరూ గౌతమ్కి వేస్తారు, అదేదో డ్యామేజ్ జరిగిపోయిందని కాదు. కానీ న్యూట్రల్గా కొంతమంది ఉంటారబ్బా, వాళ్ళు ఎవరికి ఆ రోజు ఎపిసోడ్ని బట్టి వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేస్తారు, నచ్చలేదనుకో ఓటు వేయకుండా కూర్చుంటారనమాట. సో అటువంటి ఓట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. గౌతమ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పు చేసినా రైట్ చేసినా తను ఏది చేసినా కరెక్ట్, తను ఏది చేసినా బాగానే ఉంది అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ ఓటింగ్ ఎక్కడికి మారదు. న్యూట్రల్గా కొంతమంది ఉంటారు, ఏ రోజు ఎపిసోడ్ చూసి ఆ రోజే అంటే వాళ్ళు
ఒకళ్ళ ఫ్యాన్ అని ఉండదు. ఈ రోజు ప్రేరణ గారికి వేస్తే మన్నాడు నిఖిల్‌కి ఎయొచ్చు, మన్నాడు విష్ణుప్రియ గారికి ఎయొచ్చు. అలా మారిపోతా ఉంటుంటారు. అటువంటి ఆడియన్స్ ఓట్స్ మాత్రం మైనస్ అనమాట. సో, ఆ డ్యామేజ్ ఏమన్నా జరుగుతుందని చెప్పేసి ఈరోజు ఏం చెప్పాడంటే నిఖిల్‌తో, అంటే ఇది ఆల్రెడీ వాళ్ళు డిస్కస్ చేసుకొని ఉండుంటారు. సో, మనకి ఎపిసోడ్‌లో ఏంటంటే, నేను నిన్ను మూడ్ బాగోపోతే మూసుకొని కూర్చో, అలాగే యష్మిని వాడుకున్నావు అని అన్నాను కదా! అది నీకు తప్పు అనిపిస్తే, ఇక్కడ మళ్ళీ ఇదే ప్రాబ్లమ్. నీకు తప్పు అనిపిస్తే అక్కడ లాస్ట్ టైం ప్రేరణ గారు కిరాక్ సీత గారితో చెత్త వేసింది మీకు తప్పు అనిపించింది, కానీ నీకు తప్పు అనిపించింది కాబట్టి నేను సారీ చెప్తానని చెప్తే, నువ్వు చేసింది తప్పు అనిపిస్తే సారీ చెప్పు, అంతేగా నాకు తప్పు అనిపిస్తాను కాదని ఆవిడ ఒక పాయింట్ రేజ్ చేస్తుంది. ఇక్కడ కూడా గౌతమ్ ఏంటంటే, నేను మాట్లాడింది యష్మిని వాడుకున్నావు అన్న మాట ఏదైతే ఉందో గేమ్ పరంగా వాడుకున్నావు కాబట్టి నేను ఆ మాట అనడం తప్పు, ఆ పదం వాడకుండా ఉంటే బెటరు. సరే దానికి నువ్వు హర్ట్ అయ్యావు కాబట్టి నేను నా నోటంటే అటువంటి మాట రాకుండా ఉంటే బెటర్ అని చెప్పుంటే ఓకే. కానీ నీకు తప్పు అనిపించింది కాబట్టి మూసుకుని కూర్చో అన్నది నీకు తప్పు అనిపించింది కాబట్టి అని చెప్పాడు. సో, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు కానీ ఒక చిన్న లైన్ అడ్డుంది. సో, నేను నిన్న అన్నది తప్పు, ఆ మాట అనకుండా ఉంటే బాగున్ను. సో, కాబట్టి నాకు కూడా తప్పు అనిపించింది, నేను ఆలోచించుకున్నాను, ఇలా అన్నానేంట్రా బాబు అని చెప్పుంటే గనక అది మైలేజ్ గౌతమ్‌కి ఇద్దును. కానీ గౌతమ్ ఏంటంటే ఒక చిన్న అండర్‌లైన్ లాగా నీకు అనిపించింది కాబట్టి, నీకు ఇలా జరిగింది కాబట్టి, నీకు నేను అన్నం తప్పు కాబట్టి, నువ్వు బాధపడ్డావు కాబట్టి, సో, నువ్వు బాధపడ్డావు, నీకు అనిపించింది ఇది కాకుండా ఇలా చెప్పుంటే అది ఇంకా బాగుండు, గొప్పగా, అంటే తప్పును ఒప్పుకున్నట్రా అన్నట్టు ఫీలింగ్ ఉండును. సో, ఇది కాదు. సో, ఇక్కడ ఏంటంటే నిన్న జరిగిన దానికి ఇటువంటి మాటలు ఇంకా నా నోటి నుంచి రాకుండా చూసుకుంటాను. సో, నీకు తప్పు అనిపించింది కాబట్టి సారీ అని చెప్పేసి చెప్పాడు. అదే విషయాన్ని మూసుకుని నొక్కు అని లాస్ట్‌లో అంటాడు. అయితే నువ్వు మూసుకుని నొక్కు అంటాడు కదా! సో, దానికి నిఖిల్ కూడా గౌతమ్‌కి సారీ చెప్పాడు. సరే నిన్న బయట నుంచి వాడు ఇలాగా వీడు ఇలాగా అని చెప్పేసి బయట నుంచి అనుకునే వాళ్ళకందరికీ ఈరోజు ఎపిసోడ్ సమాధానం చెప్పేశారు. మేము బాగానే ఉన్నాంరా బాబు, మీరేం కొట్టుకుని బయట ఇబ్బంది పడొద్దు, మీ ఇద్దరం బాగానే ఉన్నాం అన్నట్టుగా. సో, నిన్న అనుకున్న దానికి ఈరోజు సారీ చెప్పి దాన్ని అక్కడితో ముగింపు పలికేశారు వాళ్ళిద్దరు. సో, దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఈ గేమ్స్ పెట్టాడు కదా వీళ్ళ కోసం. ఫస్ట్ గేమ్ పెట్టినప్పుడు ఆ టవర్ ఏదో టవర్ పడగొట్టకుండా చూడని చెప్పేసి ఇక్కడ అవినాష్ని ఒక్కడే మిగిలిపోయాడు. సో, అవినాష్ని సంచాలకుగా పెట్టి ఇటుపక్క గౌతమ్, నబీలు, అటుపక్క ఏమో నిఖిల్, ప్రేరణ, ఇటు రోహిణి అండ్ విష్ణుప్రియ గారు 2 కాళ్ళకి కట్టుకొని ఏదో మొత్తమే తెచ్చారు, పెట్టారు, టవర్ పైకి లేపారు. లేపిన తర్వాత బాల్స్ పెట్టుకుని కొట్టాలి. ఒక పర్సన్ ఏమో అడ్డు ఉండాలి, వీళ్ళు బాల్స్తో కొట్టాలి. సో, లాస్ట్ టైం మనం అమర్దీప్, గౌతమ్ ఇలా ఆడారు కదా టవర్ కొట్టడంలో. సో, ఇలాగ వీళ్ళు ట్రై చేస్తుంటే ఇక్కడ ప్రేరణ గారు బాగా ఆపారు. సో, ఇక్కడ ప్రేరణ గారు ఆపేరుతో పాటు నిఖిల్ ఎక్కువగా గౌతమ్ దాని మీద టార్గెట్ చేశాడు, అంటే నబీల్ వాళ్ళ దాని మీద. దాని తర్వాత మాత్రం వీళ్ళని కొట్టారు. కాబట్టి ఇక్కడ మధ్యలో గౌతమ్ రమ్మని చెప్పేసి నబీల్ వెళ్ళి నేను ఆడతానంటాడు, కానీ ఇక్కడ అవినాష్ ఒక్కలు ఆడాలని చెప్పాడు. సో, ఇక్కడ ఫస్ట్ రౌండ్లోనే వీళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కువ ఆరాటపడిన పెళ్లి కొడుకు ఎవరినో లేపుకుని వెళ్ళిపోయాడు అన్నట్టుగానే ఇక్కడ ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ అన్నట్టుగా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళిపోయాడు నబీల్ చేసిన మిస్టేక్ ఏంటంటే స్ట్రాటజీ వేస్తాడు కానీ వర్కౌట్ అవ్వట్లేదు ఈ మధ్య. ఇక్కడ గౌతమ్ని తీసుకుని వెళ్ళాడు, కొని వెళ్ళినంతసేపు పట్టలేదు. క్రికెట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వెళ్ళి నేను ఆడతా అని వెళ్ళినంతసేపు లేదు, డక్అవుట్ అయ్యి వచ్చినట్టుగా ఫస్ట్ వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు అనమాట. అంటే అంత గొడవ పెట్టి అంత రచ్చ చేసి అంత చేసింది ఫైనల్గా అంతవరకు వెళ్ళలేదు. సో, ఈరోజు ఎపిసోడ్లో వెళ్ళారని తెలిసింది నబీల్ ఓట్ అప్పీల్కి. సో, ఏంటంటే అవి వెళ్ళినంత ఫాస్ట్గానే వీళ్ళిద్దరూ అవుట్ అయిపోయారు. దీని తర్వాత ఫస్ట్ ప్లేస్లో నిఖిల్, అంటే ప్రేరణ గారు అయితే మాత్రం బాగా ఆపుకోవడానికి ట్రై చేసింది. సో, కాబట్టి ఇక్కడ ప్రేరణ గారు అండ్ నిఖిల్ ఫస్ట్ విన్ అయ్యారు. నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ విన్నర్ ఎలా డిసైడ్ చేసిన తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడంటే ఫస్ట్ ప్లేస్లో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ గేమ్ వీళ్ళిద్దరు ఆడతారు, సెకండ్ ప్లేస్లో ఉన్న వీళ్ళిద్దరి నుంచి ఒకరు ఆడండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. విష్ణుప్రియ గారు కానీ రోహిణి గారు ఇద్దరిలో ఒకరు డిసైడ్ అవునప్పుడు అయితే విష్ణుప్రియ గారు ఎప్పుడులాగే త్యాగశీలవమ్మ నువ్వు అన్నట్టుగా త్యాగశీలి కదా విష్ణుప్రియ గారు. ఆవిడ ఏం చెప్పిందంటే రోహిణి నాకన్నా నీకే బెటరు కాబట్టి నువ్వే ఆడుకో అని చెప్పింది. ఆవిడకి ఏంటంటే తన గేమ్తో పోల్చుకుంటే రోహిణి గారు గేమ్ డౌన్ అనేది తనకంటే కొంచెం తను బెటర్ అన్న ఫీలింగ్లో ఆవిడ ఉంది. అయినా ఉన్నా కూడా త్యాగం చేయడానికి ఆవిడ ఇష్టపడ్డు కాబట్టి ఆవిడ ఈ విషయంలో మాత్రం మన విష్ణుప్రియ గారు ఒక మెట్టు ఎక్కారని నేను చెప్పుకోవాలి. ఎందుకంటే
అంత అంత ఇప్పుడు మిగతా నబీలో గౌతమ్ వస్తే గొడవ పడతారు తప్ప ఈవిడంతా సింగిల్గా నిర్ణయం తీసుకోవాలి. ఫస్ట్ నుంచి ఆవిడ అంతే. సో ఇప్పుడు కూడా ఆవిడ పెద్ద ఆర్గ్యుమెంట్ ఏమీ లేకుండా రోహిణి గారికి అవకాశం ఇచ్చేస్తారు. సో ఇక్కడ రోహిణి గారు వెళ్ళి ఆడతారు. సో వీళ్ళు ముగ్గురు కలిపి ఆడిన దాంట్లో ప్రేరణ విన్ అవుతుంది. సో ప్రేరణ విన్ అయిన తర్వాత ఓట్ అప్పీల్కి వెళ్ళమని చెప్పేసి చెప్తారు. సో ప్రేరణ గారు విన్ అయిపోయిన తర్వాత ఓట్ అప్పీల్కి ఆవిడ వెళ్తుంది అనమాట. ఓట్ అప్పీల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు అవినాష్ ఆ రూమ్ దగ్గర ఉంటాడు. ఒక హగ్ ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి అంటాడు. సో ఒక హగ్ ఇచ్చి ఆవిడ లోపలికి వెళ్తుంది. వెళ్ళి ప్రేక్షకులకి మనవి చేసుకుంటుంది అనమాట. ఓట్ అప్పీల్ చేసుకుంటారు. ఆవిడ ఏం చెప్తారంటే, అందరికీ నమస్కారం, నేను మీ ప్రేరణ. బిగ్ బాస్ జర్నీ నేను వస్తాను, ఇక్కడ ఉంటానని నేను అనుకోలేదు. అంటే బిగ్ బాస్లో ఇన్ని వారాలు ఇంత జర్నీ నేను చేస్తాను, ఇన్ని రోజులు ఉంటానని నేను అనుకోలేదు. ఎందుకంటే ఆ బ్యాచ్లో నిఖిల్ అన్న ప్రేరణ మిగిలారు కదా. పృథ్వీ వెళ్ళిపోయాడు, యష్మి వెళ్ళిపోయారు. సో నబీల్ ఉన్నారు. కానీ ఆవిడ వరకు ఏంటంటే ఇంతవరకు నేను వస్తానని అనుకోలేదు. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి జస్ట్ అంటే నేను వచ్చి 1.5 year అయ్యింది. తెలుగు ఆడియన్స్ నన్ను ఇంత బాగా లవ్ చేసి సపోర్ట్ ఇస్తారని నేను అనుకోలేదు. నాకు బిగ్ బాస్ కాన్సెప్ట్ అంటేనే చాలా ఇష్టం. ఆల్రెడీ ఇంతకుముందు ఆవిడ బిగ్ బాస్ మరి కన్నడ బిగ్ బాస్లో ఎక్కడో చేశారట. సో కాబట్టి బిగ్ బాస్లో కాన్సెప్ట్ అంటే నాకు ఇష్టం. ఇక్కడ మనలాగా ఉండొచ్చు. కానీ ఆ గేమ్స్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ ఒక ఇంట్లో ఉండి ఫోన్ లేకుండా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా సర్వే అవుతానని పాయింట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే బిగ్ బాస్ హౌస్లో ఫోన్ లేకుండా ఇన్ని రోజులు అంటే గేమ్స్ పెడతారు, అవి పెడతారు, ఈ ఎంటర్టైన్మెంట్లో సర్వే అవడం అంటే అలాగ ఆ గేమ్ అవన్నీ చూసిన విధానం కానీ అందులో ఉండడం అటువంటిది నాకు నచ్చింది. కాబట్టి నేను వచ్చాను. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ఆ గేమ్స్ ఆడడం, అన్ని రోజులు సర్వే అవ్వడం, ఫోన్ లేకుండా అన్ని రోజులు ఉండడం, ఇటువంటిదంతా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి షోకి వచ్చానని చెప్పింది. తర్వాత ఇక్కడికి వచ్చాను, నాలాగా ఉండాలనుకున్నాను, ఉంటున్నాను. ఖచ్చితంగా కొన్నిసార్లు తప్పు చేశాను. నేను ఆవిడ చేసిన తప్పు ఏంటంటే కొన్ని పనికిమాలిన విషయాలు ఉంటాయి కదా. అంటే గెలికి తెచ్చుకుని గొడవ పెట్టుకోవడం. ఆ రోజు చెత్త గొడవ ఉంది కదా, చెత్త గొడవ స్టార్ట్ అయింది ప్రేరణ గారితో. సో ఇలాగా ఆ సీతాఫలం గొడవ కానీ, సిగ్గుందా, కొన్ని పదాలు అయితే వదిలేశారు ఈవిడ. సో ఆ మాటలో నోటంటే వచ్చే మాటలు కొన్ని మైనస్ అనమాట. సో అది ఇక్కడ కూడా ఒప్పుకుంది ఆవిడ. తర్వాత ఎవరో పెర్ఫెక్ట్గా ఉంటారు. నేను ఇందాక నుంచి చెప్పేది అదే, మనిషిలో 99% పెర్ఫెక్ట్ అనుకున్న 1% స్వార్థం లేని మనిషి అంటూ ఉండడు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎక్కడో దిక్కుని జెల్సీ ఫీల్ అవుతారు. మరి స్వార్థం తీసేసుకుంటే జెల్సీ పెట్టుకోండి. సో ఏదో ఒకటి ఎక్కడో దిక్కున ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అబ్బా. సో ఆ ఫీలింగే ఆవిడ చెప్తుంది. అందుకే 100% పెర్ఫెక్ట్ మనిషి ఎవరు ఉండరు. నేను తప్పులు చేసా, వాటిని ఎవరిని చెప్పినా వాటి నుంచి నేర్చుకుంటా అంటూ ఆవిడ చెప్పింది. ఇక్కడ నా గురించి కొన్ని మంచి విషయాలు, కొన్ని బ్యాడ్ విషయాలు తెలిసే. ఆ బ్యాడ్ విషయాలను నేను సరి చేసుకుంటే నా లైఫ్ చాలా బాగుంటుంది. అంటే కొన్ని తప్పులు అయితే నేను చేశాను. ఆ చేసిన తప్పులు సరిదిద్దుకుంటే నా లైఫ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా 13 వారాలు నేను సేవ్ అయ్యా. తర్వాత నా ఆడియన్స్ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చా. ప్లీజ్ చాలా దగ్గరలో ఉన్నా. ఫైనల్స్కి ఇలాగే మీ సపోర్టు, మీ లవ్ ఓట్స్ నాకు కావాలి. ఇప్పుడు ఒక్క నామినేషన్ ఉంది, అది దాటేస్తే ఇక ఫైనల్స్కే వెళ్తాను. ఉన్నది ఒక్క నామినేషన్, ఇది దాటేస్తే ఫైనల్స్కి వెళ్తాను. ఆ విన్నర్కి చాలా దగ్గరగా ఉన్నా. మీ సపోర్ట్స్, మీ ఓట్స్ నాకు ఇవ్వండి. బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అవ్వాలని గట్టిగా ఆశ ఉంది. కాబట్టి మీ సపోర్ట్ చేయండి, ఓట్ చేయండి, మీ ప్రేమ ఇవ్వండి. నేను కూడా నా బెస్ట్ ఇస్తా. ఓటు మీద గెలుపు నాది, గెలుపు నాది. నేను ఫన్గా నాలాగా క్రేజీగా ఉంటా. ఈ 2 weeks ఎంజాయ్ చేద్దాం, ఓటు వేయండి ప్లీజ్ అని చెప్పేసి ఆవిడైతే చెప్పింది. సో ఆవిడ ఫైనల్గా ఏం చెప్పిందంటే, నేను ఇక్కడ తప్పులు చేసుకుని దిద్దుకుంటా, మార్చుకుంటా, తప్పు లేదని నేను చెప్పట్లేదు. 13 వారాలు ఇంట్లో ఉన్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చి 1.5 year అయింది. నాకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో క్రేజ్ అంటే ఆ బిగ్ బాస్లో ఆ క్రేజీగా ఉంటుంది. కాబట్టి ఆ ఫోన్ లేకుండా ఆ ఇంట్లో గేమ్స్ అదంతా నాకు బాగా అనిపించి ఇక్కడికి వచ్చాను. సో తప్పులు చేశాను, అవి సరిదిద్దుకుంటున్నాను. సో నాలో కొన్ని తప్పులు ఉన్నాయి. కానీ 13 వారాలు మీరు నన్ను సేవ్ చేశారు. సో నా మీద ఓట్స్ వేస్తూ ఉన్నారు కాబట్టి ఓట్ వేయండి, గెలుపు నాది. ఈ ఒక్క వీక్ నామినేషన్లో ఉన్నాను. నామినేషన్ నుంచి నన్ను సేవ్ చేయండి. సో ఇప్పుడు వరకు బిగ్ బాస్లో లేడీ విన్నర్ లేరు కాబట్టి నన్ను విన్నర్ చేయండి అని చెప్పేసి ఆవిడ చాలా క్యూట్గా రిక్వెస్ట్గా ఆవిడ ఓట్ అప్పీల్ చేసుకుంది.
సో కాబట్టి ఆవిడకి నచ్చిన వాళ్ళు ఆవిడకి ఓటు వేసుకోండి. ఎందుకంటే ఇంతవరకు కూడా లేడీస్లో ఎవరు విన్ రావలేదు కాబట్టి ఆవిడకి నచ్చిన వాళ్ళు అందరూ ఓటు వేసుకోండి. ఎందుకంటే ఆవిడ రిక్వెస్ట్ బాగుంది. తర్వాత ఇది అయిపోయిందబ్బా. సో టాప్ 5లో ప్రేరణ గారు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆవిడ నోరు కొంచెం బాగానే ఉంటే కనుక టాప్ 5లో ఉంటారు. విన్నర్ అవుతారా లేదా అన్నదంటే ఇప్పుడు వరకు ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు. సో థర్డ్ ప్లేస్ మ్యాక్సిమం నబిల్ కానీ ప్రేరణ గారు కానీ రావచ్చు. ఫిఫ్త్ ప్లేస్ వచ్చి అలాగ అవినాష్ ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ ఆడ ఓట్ అప్పీల్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన శేఖర్ మాస్టర్ ఇంట్లోకి వచ్చి సందడి చేశారు. ఇక్కడ పుష్ప 2లోనే ఫీలింగ్స్ అన్న సాంగ్ ఉంది కదా, ఆ ఫీలింగ్స్ అన్న సాంగ్కి సంబంధించి ప్రమోట్ చేయడం కోసం శేఖర్ మాస్టర్ వచ్చారు. ఈ శేఖర్ మాస్టర్ గారు వచ్చి కొంచెం సందడి చేశాడు ఆయన. తర్వాత ఒక ఫన్నీ గేమ్ పెట్టాడు. దాంతోపాటు శేఖర్ మాస్టర్ కొన్ని మూవీస్కి సంబంధించి ఆ మూవీస్ కొంచెం సాంగ్కి సంబంధించి కొంచెం మ్యూట్ అదే సాంగ్ మధ్య మధ్యలో కట్ చేసుకుంటా దాన్ని గెస్ట్ చేయండి అన్నారు. సో ఈ విధంగా మూవీకి సంబంధించి కొన్ని సాంగ్స్ గెస్ట్ చేయడం అని చెప్పారు. సో శేఖర్ మాస్టర్ గారికి సంబంధించిన సాంగ్స్ వచ్చాయి. సో దీంట్లో మెయిన్గా చెప్పవలసింది ఏంటంటే ఫీలింగ్స్ అన్న సాంగ్ ఏదైతే ఉందో దానికి డ్యాన్స్ అప్పటికప్పుడు జస్ట్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు సాంగ్ ప్లే చేశారు. దానికి ఏంటంటే ఆయన కొరియోగ్రఫీ ఇక్కడ నిఖిల్ కానీ, విష్ణుప్రియ గారు కానీ, రోహిణి గారు కానీ చాలా బాగా డ్యాన్స్ చేశారు. సో నాకైతే ఆ సాంగ్ అయితే బాగా అనిపించింది. ఆ స్టెప్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఫీలింగ్స్ అన్న సాంగ్తో ఈ ఎపిసోడ్ని ఎండ్ చేశారనమాట. సో ఈరోజు జరిగిన దాంట్లో నాకు అనిపించిందే మీకు అనిపించాలని కాదు, మీకు ఎవరికైనా నాకు అనిపించినట్టు అనిపిస్తే కనుక నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఓ లైక్ కొట్టండి. ఎందుకంటే నాకు అనిపించింది మీకు అనిపించాలని లేదు. మనుషులందరూ ఒకటి కాదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చచ్చు, ఒకరికి ఒకటి నచ్చచ్చు, ఒకటి నచ్చకపోవచ్చు. ఎందుకంటే నీకు నచ్చిన స్వీటే నాకు నచ్చదు, నాకు నచ్చిన ఫుడ్ ఐటమ్ నీకు నచ్చదు. ఎందుకంటే ఇన్ని అభిప్రాయాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ప్రతి మనిషిలోనూ ఒకే అభిప్రాయం ఉండదు. ఒక చేతికి 5,000 సరిగ్గా లేనప్పుడు ఒక మనిషికి, ఎందుకంటే మన చుట్టూ ఉన్న 10 మంది ఉన్న 10 మందికి వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి. ఇందులో నాకున్న అభిప్రాయం మీద నాకు అనిపించింది నేను ముందుకు వచ్చి చెప్పాను అంతే. సో ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి నాకు అనిపించింది ఏంటంటే నిన్న అనవసరంగా నోరు జారిన గౌతమ్ ఈరోజు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. ఇది మంచి ప్రయత్నమే. ఎందుకంటే నిఖిల్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడం ఏదైతే ఉందో అది మంచి ప్రయత్నం, సరిదిద్దుకోవడానికి ట్రై చేశాడు. నెక్స్ట్ వచ్చి ఓటింగ్ అప్పీల్ చేసుకున్న ప్రేరణ గారు. సో ఇక్కడ ప్రేరణ గారు ఓటింగ్ చేసుకొని అప్పీల్ చేసుకునే విధానం ఏముంది, క్యూట్గా ఉంది, మంచిగా ఓటేద్దాంరా అన్న అనిపించేటట్టు ఆవిడ రిక్వెస్ట్ చేసుకుంది కాబట్టి ఇది ఓకే. దాని తర్వాత అనవసరంగా గెలుక్కున్న నబీల్. ఇక్కడ తప్పు అవినాష్ ఉండొచ్చు అబ్బా, నువ్వు అదే చెప్పిన మనిషిలో ఉన్న స్వార్థం ఆ టైంకి అలా మాట్లాడిస్తుంది. సో ఇందులో అవినాష్ సపోర్ట్ చేసే వాళ్ళు అవినాష్కి ఉండొచ్చు, నబీల్ సపోర్ట్ చేసే వాళ్ళు నబీల్కి ఉండొచ్చు. నేనేమంటానంటే ఫస్టే గౌతమ్ని తీసుకుని ఉండుంటే అసలు ఈ డిస్కషన్ రాకపోదు. అయిపోయిన పాయింట్ని అనవసరంగా ఎత్తుకున్నాడు నబీల్. ఆ రోజే మాట్లాడి ఉంటే సరిపోను. ఎందుకంటే నబీల్ మాట్లాడిన పాయింట్ కరెక్టే, సపోర్టెడ్, కానీ ఏంటంటే ఇప్పుడు అనవసరమైన విషయం. సో ఆ పాయింట్ని గెలికేరింది ఏంటంటే ఒప్పుకున్న అవినాష్, తర్వాత రోహిణి గారు స్టార్ట్ చేసిన తర్వాత అవినాష్ వచ్చి మాట్లాడాడు. సో వీళ్ళిద్దరు కలిసి నబీల్ని ఏదో ఇరికించేద్దామని కాదు. అక్కడ ఏంటంటే ఆ రోజు నువ్వు సపోర్ట్ చేయలేదు కదంటే ఇక్కడ టేస్టీ తేజ గురించి మాట్లాడారు కాబట్టి నీ సైడ్ ఎంత అయితే రైట్ అని మీకు అనిపిస్తుందో, అంటే నబీల్ సైడ్ ఎంత అయితే రైట్ ఉందో అలాగే అవినాష్ సైడ్ అంతే రైట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు వీక్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని అనుకుని ఆ రోజు 2 పాయింట్లు తీశారు. ఒకటి సరిగ్గా తిన ఆడితే నేను నెగ్గుతానన్న దాంట్లో రోహిణి గారు ఒక పాయింట్ తీస్తే, రెండో పాయింట్ కంటెంట్ రావలేదు కాబట్టి అవకాశం ఇద్దాం, వీళ్ళకి అవకాశం ఇచ్చాం కదా అన్నది ఇంకో పాయింట్ తీశారు. నెక్స్ట్ పృథ్వీ ఫౌల్ గేమ్ ఆడాడు కాబట్టి ఆ పాయింట్ తీసినప్పుడు ఆయన వెంటనే అగ్రీ చేసింది నిఖిల్. కాబట్టి వాళ్ళు ముగ్గురు కలుపుకొని తీసుకున్న నిర్ణయం అది. సో కాబట్టి ఇటు సైడ్ ఎంత తప్పు ఉందో ఇటు సైడ్ కూడా అంత తప్పు ఉంది. ఇద్దరిది తప్పు అయితే బ్యాలెన్స్డ్గానే ఉందని నాకు అనిపించింది. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చాలామంది రివ్యూవర్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు. సో ఆ విధంగానే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు మహా అయితే రోజుకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ డిస్టర్బెన్స్ అన్నది రోజుకు ఒకసారి కాబట్టి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. బాయ్ అండి.